హైదరాబాద్ అమీన్పూర్లోని ఓ గర్ల్స్ హాస్టల్లో స్పై కెమెరాల వ్యవహారం సంచలనంగా మారింది. హాస్టల్లోని అమ్మాయిలు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మైత్రి విలా 75 లేడీస్ హాస్టల్లో స్పై కెమెరాలున్నాయని గుర్తించడంతో అందులోని మహిళలు ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. మరోవైపు పోలీసులు స్పై కెమెరాల్లోని చిప్ను పరిశీలిస్తున్నారు. ఇప్పటి వరకు 3 స్పై కెమెరాలు చిప్ను స్వాధీనం చేసుకున్నారు. అమీన్పూర్ స్టేషన్లో నిందితుడిని విచారణ చేస్తున్నారు. స్పై కెమెరాల ఇష్యూకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి, మనం చూస్తున్నాం ఇటు గర్ల్స్ హాస్టల్లో స్పై కెమెరాస్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, ప్రస్తుతం అతనిపై పోలీసులు ఎటువంటి సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు, అలాగే ఎన్ని కెమెరాస్ ప్రస్తుతం వాళ్ళు ఎంక్వైరీ చేసి దాన్ని పట్టుకున్నారనుకోవచ్చు దుర్గారెడ్డి? ప్రసన్న, ఇక మనం చూస్తే ఈ కిస్తారపేటలో మైత్రి విల్లా హాస్టల్లో ఏర్పాటు చేసిన లక్ష్మి గర్ల్స్ హాస్టల్లో మాత్రము ఆ హాస్టల్ విద్యార్థులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాత్రం పోలీసులు రంగంలోకి దిగి అక్కడికి వెళ్లి పరిశీలించితే 3 స్పై కెమెరాలు, ఒక చిప్పు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అక్కడ నుంచి వచ్చిన తర్వాత నిందితుని మహేశ్వర్ను అరెస్ట్ చేసి మాత్రం రిమాండ్ కు తరలించి ఏర్పాట్లలో అయితే ఉన్నారు. అదేవిధంగా లేడీస్ లో ఉండే హాస్టల్లో కూడా ప్రభుత్వం అంటే స్పై కెమెరాలు కానీ లేకుంటే సీసీ కెమెరాలు కానీ పెట్టినా కానీ కొంత ప్రొటెక్షన్ ఏరియా బయట ప్రాంతంలో మాత్రం పెట్టడం జరుగుతుంది. ఇందులో మాత్రము కిచెన్ హాలు, ఆ తర్వాత ముందు ఈ భాగంలో కొన్ని చోట్ల ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కూడా స్పై కెమెరాను విద్యార్థులు మాత్రం ఎవరు గుర్తించకపోవడం, ఆ తర్వాత వాళ్ళు ఛార్జింగ్ పెట్టే సమయంలో బీప్ సౌండ్ రావడంతో వాళ్ళు మాత్రము యజమాన్యాన్ని నిలదీస్తారు. దాంతో సమాధానం చెప్పకపోవడంతో ఇక పోలీస్ స్టేషన్కి వెళ్లి అమీన్పూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో పాటు రంగంలో దిగిన సిఐ మాత్రం అతన్ని అదుపు తీసుకున్నారు. ఈ రోజు మాత్రం అరెస్ట్ చేసి రిమాండ్ తరలించే ఏర్పాట్లలో ఉన్నారు. అందులో నిజంగానే ఏమేమి రికార్డ్ అయ్యి మనం చూస్తే మాత్రం వంటశాలలో మాత్రం రికార్డ్ అయిన సంబంధం చూస్తే అక్కడ ఇడ్లీ పాత్రలతో పాటు వాళ్ళు వంట ఎవరెవరు చేస్తున్నారు అని మాత్రం రికార్డ్ అయి ఉంది. దీన్ని తప్పించుకోవడానికి మాత్రం అతను ఎవరైతే మహేశ్వర్ ఉండో అతను ఏం చెప్తున్నాడంటే ఆ భార్య భర్తలు గొడవలు జరుగుతున్నాయి, తర్వాత మా ఇంట్లో కొన్ని గొడవలు జరుగుతున్నాయి కాబట్టి ఏర్పాటు చేసుకున్నా అని చెప్తున్నాడు. నిజంగా 2020-21 నుంచి ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు జరుగుతుంటే ఎప్పుడు గొడవలు అయినా ఏంటి అని కూడా పోలీసులు ఆ దిశ కూడా విచారణ అయితే కొనసాగిస్తున్నారు. నిజంగా పూర్తి వివరాలు మాత్రం పోలీసులు వెల్లడించే అవకాశాలు అయితే ఈ రోజు కనిపిస్తున్నాయి. ప్రెస్ మీట్ పెట్టి ఆ తర్వాత నిందితుని మాత్రం అరెస్ట్ చేసే అవకాశాలు అవుతున్నాయి. ఆ తర్వాత నిందితునితో పాటు సీసీ కెమెరాల ఫుటేజ్ ని కూడా పరిశీలించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పవచ్చు. ఇప్పటికే అక్కడ నుంచి హాస్టల్ నుంచి మాత్రం విద్యార్థులు కాల్ చేశారు. తల్లిదండ్రులు కూడా మాత్రం ఇలాంటి సేఫ్ గా ఉంటారని చెప్పి మేము లేడీస్ హాస్టల్లో జాయిన్ చేస్తే ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి కూడా వాళ్ళంతా పోలీస్ స్టేషన్కి వచ్చి కూడా నిందితునిపై ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇక పోలీసులు సిఐ మాత్రం నిందితుని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించే ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నట్టు ఎఫ్ఐఆర్ నమోదు చేసే విషయాలు అయితే మనకు తెలుస్తుంది. ప్రస్తుతం రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి.